ఒక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు యాడ్ చేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది కదా, పల్లీలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా ఫ్రై అయినవి ఒక కప్లో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, అవి సరిపోతుందండి. అందులోనే ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాము. జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము 1 కప్ ఆఫ్ దొండకాయ ముక్కలు యాడ్ చేస్తామండి. నేను సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేశాను. నేను ఇక్కడ కప్ వైజ్ చూపిస్తున్నానండి. మీరు 1/2 కేజీ అలా చేసేలా ఉంటే క్వాంటిటీస్ ఇంకొంచెం పెంచుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా చింతపండు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. దొండకాయలు బాగా మగ్గాలండి. మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకుందామండి దొండకాయల్ని. మధ్యలో ఇలా ఒకసారి తీసి కలుపుదాం. చూడండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము. చూడండి, దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబడింది కదా, మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత మనము ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా చల్లార్చుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు, టమాటో, చింతపండు అవి కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడ కారానికి నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నానండి. మీరు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ చేసుకుందామండి. మరీ థిక్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము. మధ్యలో అలా ఆనియన్స్, దొండకాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి. చూడండి, ఆనియన్స్ కనిపిస్తుందా? ఇప్పుడు వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటికి పోపు పెట్టుకోవచ్చు అండి కావాలంటే, లేకుంటే అలానే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు.